లమాసా టీ ఎంత మొగంగా చూసావా? అయినా టీ వల్ల గొప్ప లాభాలున్నాయని మన టీవీలో కూడా చెప్పారు తెలుసా. మన ఆఫీస్లో ఉండి ఎప్పుడు పార్టీ పెట్టినా మందు పార్టీ అంటారు. అదేదో టీ పార్టీ పెడితే బాగుంటుంది కదా అన్నా. ఎప్పుడు చూసినా టీ తాగుతూనే ఉంటావు. టీ అంటే ఎందుకన్నా నీకు ఎంత ఇష్టం? టీ అంటే నాకెందుకు ఇష్టమా, అదొక వర్షం కురవని రాత్రి నేను పాల కోసం బాగా ఏడుస్తున్నానంట. అన్నా నీకోదన్నో నీ టీకోదన్నో ఆపే అన్నా. ఏం సార్ పిలిచారంట? మంచోడు అంటే మీదెక్కేదో చూపించాడంట నీలాంటుడు. నీ ప్రమోషన్ తర్వాత నీ పర్ఫార్మెన్స్ చూసావా? పట్టుమని 10 పాలసీలు చేయలేదు. ఎందుకు వస్తావో ఎందుకు వెళ్తావో తెలియదు. అటెండెన్స్ మాత్రం వేయించుకుంటారు. నాకు కావాల్సింది అటెండెన్స్ కాదు, పని. నీ డ్రెస్ మీద ఉన్న దృష్టి వర్క్ మీద పెట్టాయా, పని అవుతుంది. నీ మొహం చూడాలని చిరాగ్గా ఉంది. తీసుకున్న జీతానికి పని చేయప్ప. ఏమైంది వీర్? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదనన్య, వదిలే. నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఏదో అయిందని. చెప్పు. మేనేజర్ తిట్టాడనన్య. నా వర్క్ బాగోలేదని, నా టార్గెట్స్ రీచ్ అవ్వట్లేదని నన్ను బాగా తిట్టాడు. అదేంటి వీరా, నువ్వు టాప్ పర్ఫార్మర్ కదా, ఏం మిస్ అయ్యావు చెప్పు. నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నేను నా వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నానన్య. ఏం మాట్లాడుతున్నావు వీరా? నీ ఫోకస్ పోతే నన్ను బ్లేమ్ చేస్తున్నావెందుకు? నేను ఎప్పుడైనా నీ వర్క్కి అడ్డుపడ్డానా? నువ్వు నాకు అడ్డు కాదనన్య, కానీ నువ్వు నా పక్కనుంటే నా ఆలోచనలు నీ చుట్టూనే ఉంటాయి. దానివల్ల నా వర్క్ అంతా పాడవుతుంది. మనం కొన్ని రోజులు దూరంగా ఉందామనన్య. ఏం మాట్లాడుతున్నావు వీరా? లవ్ అంటే ఇదా? లవ్ అంటే కలిసి ప్రాబ్లం ఫేస్ చేయడం. నువ్వేంటి డిస్టెన్స్ పెట్టాలి అంటున్నావు? నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ అనన్య, ట్రై టు అండర్స్టాండ్. మనం కొన్ని రోజులు దూరంగా ఉందాం. నీకు తెలుసా, నీకంటే నా రాకేష్ బావ పెట్టు. నేను ఎంత వద్దనుకున్నా నా వెంట పడుతున్నాడు, కానీ నువ్వు నన్ను వద్దంటున్నావు. షడప్ అనన్య, ఏం మాట్లాడుతున్నావు? రోడ్డు మీద నేను ఈడ్చుకుంటూ కొట్టినోడు వాడు బెటరా? ఇంకా మనం మాట్లాడుకోవడం అనవసరం అనన్య. ప్లీజ్ నన్ను వదిలే. థ్యాంక్ యూ వీరా. మన రిలేషన్ ఇంకా ముందుకు వెళ్ళకముందే చూపించావు నువ్వు ఎలాంటి వాడివో అని. నీకు మళ్ళీ ఎప్పుడు కనిపించను. గుడ్ బై. తమ్ముడు ఏంటి ఈరోజు బాక్స్ తీసుకురాలేదా? ఓ రోజు కొత్త కొత్త వంటలు తీసుకొస్తావు కదా.
తమ్ముడు ఏ భోంచేయవా? ఏమైంది తమ్ముడు? ఏం లేదన్నా, నువ్వు తిను. ఏం జరిగింది ఇప్పుడు? వర్క్ కాన్సన్ట్రేషన్ కోసం కొన్ని రోజులు దూరంగా ఉందామని చెప్పా, కానీ నన్ను తను తప్పుగా అర్థం చేసుకుంది. సర్లే, ప్రేమలో ఉన్నప్పుడు ఇవన్నీ మామూలే కానీ నువ్వేం పట్టించుకో మాకు. ఏం జరిగినా మంచికే. ముందు నువ్వు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, ఓకేనా? మనసేం పాడు చేసుకోకు. ఇందా బాక్స్ తిను. ఏం తమ్ముడు రావా? నేను చెప్పానని మొత్తం పనంతా చేసి కూర్చోకు, ఇంటికెళ్ళు. అరే గూగుల్, ఈ ఫుడ్ తనకి అది చాలా డేంజర్. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. జాగ్రత్త తీసుకోదాన్ని. నేను బయటకు వెళ్ళి వస్తాను. ఓకే అన్న. ఇదిగో ఫుడ్ ఉంది, తిను. వినిపిస్తుందా అన్నా? తలుపు తీయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, తలుపు తీయండి అన్నా. వాడు ఎలాంటి వాడో మీకు తెలీదన్నా. ప్లీజ్ అన్నా, వదిలేండి అన్నా. మీ అక్కనో చెల్లినో అనుకొని వదిలేండి అన్నా. ప్లీజ్ అన్నా. అన్నా మీ చెల్లిని ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అన్నా? అన్నా ప్లీజ్ అన్నా, తలుపు తీయండి అన్నా. వదిలేండి అన్నా. వినిపిస్తుందా అన్నా? చాలా చాలా థ్యాంక్స్ అన్నా. నువ్వు అలా అనగానే నా సిస్టర్లా అనిపించావు, కానీ నాకు అక్క చెల్లు ఉంటే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా. డోంట్ బీ ఓవర్ స్మార్ట్, ఓకే? సరే, నువ్వేదో ఒకటి చెయ్యి. నేను చిన్న పనుండి ఆఫీస్కి వచ్చా, మళ్ళీ చేస్తా. బాయ్. హలో, ఒక్క నిమిషం, నేను బయటకు వచ్చి మాట్లాడతా. హలో, చెప్పు. నెక్స్ట్ వీక్ టూర్కి వెళ్తున్నాం కదా, ఆ టికెట్స్ పనిలో ఉన్నా. ప్రాబ్లమా? ఛాన్సే లేదు. అయినా ఇక్కడ ఏదైనా జరిగితే చూసుకోవడానికి నేనున్నా కదా. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. నువ్వు టెన్షన్ తీసుకోకు, ఇక్కడంతా సేఫ్. ఓ షిట్, సారీ. నేను ఒక 5 minutesలో అక్కడ ఉంటా. బాయ్.
వీడికి బిజినెస్ క్లాస్లో వెళ్ళేంత డబ్బులు ఎక్కడివి? వీడే అందరి దగ్గర అప్పులు చేస్తాడు కదా. అరే నాకు 20,000 కావాలరా, ఏదో ఒకటి సెట్ చేయమావా. మా 2 డేస్లో ఇచ్చేస్తారా? అరే ఏదో ఒకటి ఏరా అడ్జస్ట్ చేయరా. కిరణ్, అరే ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తా. నేను గుర్తున్నానా? నా దగ్గర 5,000 తీసుకున్నావు. ఎప్పుడు ఇస్తావురా? మా నెక్స్ట్ వీక్ పక్కా ఇచ్చేస్తారా? ఒరే ఇలాంటి ఎన్ని రోజులు పోయాయి తెలుసా? నాకు ఇప్పుడు డబ్బులు ఇవ్వు. లేదు మా పక్కా నెక్స్ట్ వీక్ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తామా. నన్ను నమ్మరా? ఒరే నాకు నీ మీద నమ్మకం లేదు కానీ ముందు డబ్బులు ఇచ్చి బయలుదేరు. హే ఊరికే డబ్బులు అంటే ఎక్కడి నుంచి వస్తాయరా? నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పా కదా, అప్పుడు తీసుకో. డబ్బులు అని సాగకూడదు. ఒరే నీకు డబ్బులు కావాలన్నప్పుడు మాత్రం అడుక్కున్నావు, ఇప్పుడు తిరిగి అడుగుతుంటే కోపం వస్తుందా? ఏం మనిషివిరా నువ్వు? రేయ్ నా దగ్గర డబ్బులు లేవని చెప్పా కదా, ఉన్నప్పుడు ఇస్తా, అప్పటి వరకు మూసుకో. అరే కిరణ్, నువ్వు కొంచెం తగ్గు. ముందు తీసుకున్న డబ్బులు వాపసి, ఆ తర్వాత చూపిద్ది కానీ నీ పౌరుషం ఏంటో. ముందు డబ్బులు ఇవ్వు, అప్పుడు మాట్లాడు. సరేరా, సాయంత్రం వరకు నీ డబ్బులు నీ మొక్కన పడేస్తా. అది బెటర్. ఈసారి మాటలతో కాదు. అది చూద్దాం. అయినా ఇలాంటి వాళ్ళకి అప్పిచ్చే ముందు 2 సార్లు ఆలోచించాలన్నా. నాకేం తెలుసు తమ్ముడు వీడు ఇంత ఎదవని. వీటికి కూడా అప్పు చేసుంటాళ్లే. చూడనన్య, నీకున్నవి 2 ఆప్షన్స్. 1 నువ్వు ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకోవడం, 2 నిన్ను కష్టపెట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం. ఇది కాదు వీరబాబు కూడా వచ్చి నన్ను కొట్టి నేను తీసుకెళ్తాడు అనుకుంటున్నావా? ఆల్రెడీ నేను ఒకసారి కొట్టాడు, గుర్తులేదా? అప్పుడేదో కొట్టాడు, ఇప్పుడు నాకు దొరికితే వాడిని చంపేస్తా. అర్థమవుతుందా? రేపు మన ఇద్దరి పెళ్ళి, రెడీ అవ్వు. ఇంతకి వందనని ఏం చేసావురా? వందన ఏం చేసేదేంటి, చేసేదంతా అదే. అదో పెద్ద కేడి తెలుసా? నీకు డాక్యుమెంట్స్ పంపించిన కదా, అవన్నీ ఒకసారి చెక్ చేయి. ఇంకేమైనా ఉంటే నాకు మళ్ళీ చేస్తా ఉండరా. ఆల్మోస్ట్ అన్నీ క్లియరే ఉంటాయి. నువ్వేమైనా ఉంటే చూసుకో. ఇంకా ఇచ్చేసి. హలో, అరే గూగుల్, నీకు ఒక పిక్ పంపాను. వాడి మీద నాకు కొంచెం డౌట్ ఉంది. వాడి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకేనా? వెయిట్. అన్నా, వాడి అసలు పేరు డేవిడ్ వర్గీస్. వాడిని అందరు కిల్లర్ అని పిలుస్తారు. ఓన్ ఫాదర్నే మర్డర్ చేసి 12 years జైలు నుండి వచ్చాడు. వాడు అక్కడ ఉన్నాడంటే ఏదో పెద్ద ప్లానే చేస్తున్నాడు. జాగ్రత్త అన్న. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మన గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి. తెలిసిందిలే తెలిసిందిలే, వగలాడి నీ గుట్టు తెలిసిందిలే. ఏం కిల్లర్? ఏం తెలిసిందిరా నీకు? కిల్లర్ డేవిడ్ సుపారు తీసుకొని హత్యలు చేయడంలో ఎక్స్పర్ట్. చాలా? ఇంకేమన్నా కావాలా? ఏం కావాలి నీకు?
అది పెద్ద కిడి తెలుసా? నేను నమ్మను. నమ్మవా? విను, హే, మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? నీకు కావాల్సిన అనన్య నీకు ఇచ్చేసా కదా, మళ్ళీ కాల్ చేయకు. ఇప్పటికైనా అర్థమైందా? అయినా ఇది పెద్దగానే ప్లాన్ చేస్తుంది. ఇవన్నీ వదిలేసి రేపు మన ఇద్దరి పెళ్ళి, రెడీగా ఉండు. అనన్య వచ్చేసింది, నువ్వు ఊరికి కాల్ చేయకు, నేనే చేస్తాను. ఎవరు? నథింగ్. అనన్య, ఏం కావాలి? డ్రెస్. సరే నువ్వు వెళ్ళు, నేను ఇస్తా. ఓకే. అన్నా చెప్పండి అన్న. అన్న ఇక్కడ టీ వేణుగోపాల్ గారు అని ఉండాలి కదా? కిందటి నెల చనిపోయాడన్నా. అవునా? ఇక్కడ రామూర్తి గారు ఉన్నారా? లేరు బాబు, ఊరికెళ్ళండు. ఊరికి వెళ్ళారా? సార్ సార్, ఇక్కడ సత్యం బాబు గారు ఉన్నారండి. మీరెవరండి? అతను మాకు బాగా తెలుసండి. అవునా, తెలియదా? గత నెలే చనిపోయారండి. చనిపోయారా? అవునండి. ఎక్కడికి రా? చిన్న పని ఉంది, బయటికి వెళ్ళేసి వస్తా. ఇప్పుడేం పని రా? నీకు తెలుసుగా. సరే తొందరరా. ఓకే, మార్నింగ్ వచ్చేస్తా. హలో తమ్ముడు, వాడు పెద్ద క్రిమినల్ అన్నా. నా దగ్గర డీటెయిల్స్ ప్రూఫ్తో సహా అన్నీ ఉన్నాయి. వాడి వెనకాల పెద్ద నెట్వర్కే ఉందన్నా. పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ఏదో స్కామే చేశారన్నా. పాపం అమాయకుల్ని పల్లి తీసుకుంటున్నారన్నా. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేనేజర్కి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పలేదు కదా? లేదన్నా, నీకే ముందు చెప్తున్నా. సరే, పని నుండి నేను హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్? నువ్వే అన్నావు కదా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారని. సో ఎవరికి ఏం చెప్పమాకు. నేను వచ్చాక డిస్కస్ చేద్దాం ఏం చేద్దామని. సరే అన్నా, సరే.
హలో. కేసరి నంద